హాయ్, దిస్ ఈజ్ విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలని అనుకునే భక్తులకు నా తరపున నుంచి కొన్ని సలహాలు, సూచనలు. సికింద్రాబాద్, కాచిగూడ, కాజీపేట నుంచి వెళ్ళి రోజు కొన్ని ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. సాఫీగా వెళ్ళిపోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు టికెట్స్ బుక్ చేసే వెళ్ళండి. సాధారణ టికెట్లో మీరు వెళ్ళడం చాలా కష్టం. తిరుమల తిరుపతి రైల్వే స్టేషన్ దిగంగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి మీరు బయటకు వచ్చి 10 అడుగుల దూరంలో ఉన్న విష్ణు నిలయానికి వెళ్ళండి. నిలయానికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రోజు మనకు కావాల్సిన రూమ్సు, లాకర్సు ఆ విష్ణు నిలయంలోనే ఉంటుంది. విష్ణు నిలయంలో రోజు 4 గంటలకు సాయంత్రం దర్శన టికెట్లు, సాధారణ దర్శన టికెట్లు మనకి ఇస్తారు. ఇది మనం క్యూలో ఉండి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ తీసుకొని మనం కాలినడక అంటే అలిపిరి మెట్ల ద్వారా నుంచైనా వెళ్ళి దర్శనం తీసుకోవచ్చు. లేదా నడవలేని వారు, వికలాంగులు వీళ్ళు ఉంటే మనం బస్సు పైన వెళ్ళి ఆ టికెట్ దర్శనం తీసుకోవచ్చు. ఆ టికెట్ పైన మన దర్శనం ఎప్పుడు తీసుకోవాలి ఏంటిదని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ చూసి వెళ్ళండి. ఆ టైమింగ్స్ కూడా మనకు ఈ టికెట్ తీసుకున్న 24 గంటల లోపే ఉంటుంది. దానికి ముందు మనం ఒక 4 గంటల ముందు వెళ్తే సరిపోతుంది. మార్గం ద్వారా వెళ్ళాలనుకునే భక్తులు దయచేసి సాయంత్రం నైటు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ చిరుతలు సంచరించే ప్రదేశాలు ఉన్నాయి. కావున మీరు ఉదయమే వెళ్ళడానికి ప్రయత్నించండి. సాయంత్రం కూడా వెళ్ళచ్చు, కాకపోతే అక్కడ మనకు పోలీసు వాళ్ళు గుంపులుగా వెళ్ళమంటారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ద్వారా వెళ్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఆ ఫీలింగ్ చెప్పలేము, చాలా బాగుంటుంది. మొత్తం 4000 పైచిలుకు మెట్లు ఉంటాయి. ఈ మార్గంలో జింకలు, తుప్పులు, కొండగొర్రెలు చూడవచ్చు. చిరుతలు కూడా చూడవచ్చు, కానీ అవి చూస్తే మనం ఉండలేము. ఈ మార్గం చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళడం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ మీరు దర్శనం తీసుకోండి. నడుచుకుంటూ వెళ్ళే వారికి ఇది ఒక అద్భుతం. అసలు హనుమాన్జీని మొక్కేసి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని పైకి ఇక వెళ్ళిపోవాల్సిందే. ఇక మెట్ల మార్గం ద్వారా అయితే మనం 2700 మెట్లు ఎక్కేసామండి. ఇప్పుడు మనం ఈ మెట్ల మార్గం ద్వారా ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇందులో నేను ఒక స్టంట్ చేశాను. అంటే వర్షం చిన్న చినుకులు పడుతుంటే గొడుగుతోని ఆ ఫీలింగ్ చాలా బాగుంది. అసలు చాలా అనిపించింది. మెట్ల ద్వారా వెళ్ళే భక్తులు మోకాల మీద వెళ్ళే మెట్లు కూడా ఉంటాయి. అక్కడ మనం 3, 5, 9 మెట్లను ఎక్కవచ్చండి. పైకి వచ్చేసామండి. కొండపైకి వచ్చేసిన తర్వాత మనం ఒకవేళ కింద లాకర్లు ఏమైనా భద్రపరిచి ఉంటే అవి పైకి వచ్చేస్తాయండి. ఆ పైకి వచ్చేసి మనం కొండపైన అవి మన లాకర్స్ మనం భద్రపరిచినవి పైన ఉంటాయండి. మనం వెళ్ళి తీసుకోవచ్చు. తర్వాత ఇక మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చండి. మన టికెట్ పైన ఉన్న టైంకి ఒక 3 గంటల ముందే వెళ్ళి దర్శనానికి క్యూ లైన్లో ఉంటే సరిపోతుంది. ఒక 8-9 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇంకా తర్వాత మనం దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్లోకి వెళ్ళి లడ్డు తీసుకోవచ్చండి. లడ్డు ఒకప్పుడు పరిమితంగా ఇచ్చేవారు, ఇప్పుడు ఎన్ని అయినా ఇస్తున్నారు. అంటే ఎన్నైనా తీసుకోవచ్చు. మనం దర్శనం వెళ్ళిన తర్వాత ఒకప్పుడు ఇట్లా రూల్స్ ఉండేది, ఇప్పుడు అదేం లేదు. దర్శనం చేసుకున్న తర్వాత మన వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుందండి. ఆ అన్నదాన సత్రం వెళ్ళి తినవచ్చు. మేబీ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. టైమింగ్ చూసుకొని వెళ్ళండి. ఇంకా రూమ్ విషయానికి వస్తే రూమ్స్ మనకు రోజు అవైలబుల్ ఉంటాయండి. మనం సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ వెళ్ళి మనం లైన్ కాయాలి. లైన్ చాలా పొడుగు ఉంటుంది. మార్నింగ్ 5కి టికెట్స్ ఇస్తారు. ఆ లైన్లోనే చాలామంది పడుకొని మార్నింగ్ ఆ టికెట్లు తీసుకొని రూమ్స్కి వెళ్ళిపోతారండి. ఈ టికెట్లు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి 500 రూపాయలు డిపాజిట్ చేసుకుని రోజుకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకొకటి 1000 రూపాయలు తీసుకుని రోజుకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 1000 రూపాయలు టికెట్ తీసుకుంటే రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి, బాగుంటాయి, చాలా సూపర్గా ఉంటాయి. ఇవే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత ఎన్ని రోజులైనా ఉండొచ్చు, అది మన ఇష్టం. మన టైం చూసి మనం వెళ్ళొచ్చు. ఇక చివరికి కిందికి రావడం అండి. కొండపై నుంచి వెళ్ళి కిందికి రావడం ఒక అద్భుతం అండి. ఈ జర్నీలో నాకు తెలిసి ఈ నైట్ టైం జర్నీలో కొండపై నుంచి కిందికి వస్తుంటే ఆ చూడడానికి ఆ విజువల్స్ చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే మీరే చూడండి. నేను రికార్డ్ చేసింది బాగా అనిపించింది. ఇదే మార్గంలో మనకు తిరుపతి
తిరుమల తిరుపతి అంటే తిరుమల అంటే పైన కొండపైన తిరుమల అంటారండి, తిరుపతి అంటే కింద. మన తిరుపతి సిటీని కూడా మనం ఈ విజువల్స్లో చూడవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా జాలీగా ఉంటుంది. వెళ్ళడం ఇట్లాంటి ట్రిప్స్ వేయాల్సిందే ఖచ్చితంగా, దేవుడి దర్శనం చేసుకోవాలి. విషయం చెప్పడం మర్చిపోయా అండి. యాక్చువల్గా 3 రకాల టికెట్లు ఉంటాయి. 300 రూపాయల టికెట్లు ఉంటాయి. మన విష్ణు నిలయం కాడ తీసుకున్న టికెట్స్ ఉంటాయి, అది ఫ్రీ టికెట్స్. ఇట్లా ఈ ఫ్రీ టికెట్స్ 3 చోట్ల ఇస్తారు. ఇంకా టికెట్ లేకుండా దర్శనం చేసుకునేవారు ఈ 300 టికెట్లు అంటే ఈ 300 రూపాయల టికెట్లు మనం 2-3 నెలల ముందే మనం బుక్ చేసుకుంటే ఈ టికెట్స్ మనకు ఏ టైం ఏ డేట్ అనేది వస్తాయండి. కానీ ఈ 300 రూపాయల టికెట్స్ దర్శనం మాత్రం 3-4 గంటలు అయిపోతుంది. ఇంకా సాధారణ టికెట్ మనం ఇప్పుడు విష్ణు నిలయం తీసుకున్న టికెట్లు మాత్రం మినిమం ఒక 7-8 గంటలు దర్శనానికి పట్టచ్చు. అదే టికెట్ లేని వారు మాత్రం ఖచ్చితంగా 10-12 గంటలు దర్శనానికి టైం పడుతుందండి. కాబట్టి మీరు దర్శనానికి టికెట్స్ తీసుకుంటేనే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.